ఈ వీడియోలో మనము ఏ బ్రాండ్ ఎన్ని కార్లు అమ్మింది అది కూడా మే 2026లో అనేది తెలుసుకుందాము. టాప్ బ్రాండ్స్ మాత్రం సెలెక్ట్ చేశాను ఇప్పుడు. మనము టాప్ నంబర్ 1లో ఉన్న బ్రాండ్ ఏదని చూస్తే మారుతి సుజుకి. వీళ్ళు 1,90,337 యూనిట్స్ అమ్మారనమాట. 1,90,337 యూనిట్స్ కార్లు అమ్మారు. ముఖ్యంగా ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే చాలామందికి తెలిసిన విషయమే కదా. వీళ్ళవి మైలేజ్ బాగుంటాయి, రిలయబుల్గా ఉంటాయి, డ్యూరబుల్గా ఉంటాయి, సర్వీస్ కాస్ట్ తక్కువ ఉంటుంది, సర్వీస్ సెంటర్స్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి, స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య లేదు. ఇలా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సిఎన్జి ఆప్షన్ ఉంది. సిఎన్జి వద్దనుకున్న వాళ్ళకి హైబ్రిడ్ ఆప్షన్ ఉంది. మీకు ఏ బాడీ స్టైల్లో కావాలన్నా దొరుకుతుంది. చిన్న హ్యాచ్ బ్యాక్ నుంచి మన ఎస్ప్రెస్సో, మన ఆల్టో నుంచి, సుజుకి స్విఫ్ట్ నుంచి అన్ని సెగ్మెంట్స్లో వాళ్ళు ఉన్నాయన్నమాట కార్లు. మనకు కావాల్సింది ఏంటి? చిన్న సెగ్మెంట్ నుంచి మెయిన్ అన్ని సెగ్మెంట్స్లో పెట్టారనమాట వీళ్ళు ఆప్షన్. అది ప్లస్ పాయింట్ వీళ్ళకి. ఇన్ని కార్లు అమ్మడానికి ముఖ్య కారణం రిలయబిలిటీ, డ్యూరబిలిటీ. కారు కొన్న తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. మంచి ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఎవరైనా కారు కొనాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే మారుతి సుజుకి గురించి ఆలోచిస్తారనమాట. వీటిలో కొన్ని మిస్సింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేంటంటే సేఫ్టీ తక్కువ ఉండడం, డ్రైవింగ్ డైనమిక్స్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా, అది మంచిగా అంత అప్ టు మార్క్ లేకపోవడం, ప్రీమియం ఇంటీరియర్ లేకపోవడం. ఈ 3 విషయాల్లో వాళ్ళు కాస్త గమనించి వాటిపైన వర్క్ చేసి కొత్తగా వచ్చే ఫేస్ లిఫ్ట్లు, న్యూ కార్స్లో ఇవి యాడ్ చేస్తే వాళ్ళ సేల్స్ ఇంకా బాగుంటుంది. మనకు కూడా సేఫెస్ట్ కార్స్ దొరుకుతాయి అన్నమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఫన్ టు డ్రైవ్ ఉంటుంది. ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. ఇప్పుడు వచ్చే కార్లలో వాళ్ళు అయితే సేఫ్టీ యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త విక్టోరీస్లో కూడా 5 స్టార్ సేఫ్టీ ఉంది. అదేవిధంగా డిజైర్ కూడా తీసుకొచ్చారు కదా, అది కూడా 5 స్టార్ సేఫ్టీ ఉంది. ఇంకొచ్చే ఫేస్ లిఫ్ట్లో తప్పకుండా వీళ్ళు 5 స్టార్స్ ఇవ్వాలి. మనము చెప్తాం కదా, మంచి సస్పెన్షను, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్, మంచి హ్యాండ్లింగు, మంచి స్టెబిలిటీ, ఇవన్నీ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళ దగ్గర నేను చెప్పాను కదా, హ్యాచ్ బ్యాక్లో మంచి సేల్ ఏదైనా చూస్తే స్విఫ్ట్ ఉంది, అలాగే ఆల్టో ఉంది, ఎస్ప్రెస్సో ఉంది. సెడాన్లో చూస్తే డిజైర్ ఉంది, మంచిగా సేల్ అవుతుంది. హయ్యెస్ట్ టాప్ 10 లిస్ట్లో అది ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఎప్పుడు. అలాగే చాలా ఉన్నాయి వీళ్ళవి. బ్రెజా ఉంది, గ్రాండ్ విటారా ఉంది. ఇలాగా ఇంకా నెక్స్ట్ నెంబర్ 2 స్థానంలో ఉన్నది ఏదని చూస్తే టాటా. 59,090 కార్లు అమ్మారనమాట. 59,090 యూనిట్స్ అమ్మారు. వీళ్ళు కూడా ఇంకా స్కోప్ ఉంది, వీళ్ళు ఇంకా పెరగడానికి. నంబర్ ఆఫ్ కార్స్ అమ్మే స్కోప్ ఇంకా చాలా ఉంది వీళ్ళకి. ఏంటంటే వీళ్ళు ప్లస్ పాయింట్స్ ఎన్ని కార్లు అమ్మడానికి కారణం ఏమని చూస్తే సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటాయి వీళ్ళవి. ఎవరైనా కార్ కొనేటప్పుడు నాకు సేఫ్టీ ఉన్న కార్ కావాలి అని చూస్తే మనకు ఫస్ట్ మైండ్కి వచ్చేదే టాటా అనమాట. ఆ రేంజ్లో జనాలకు అవేర్నెస్ని తీసుకొచ్చారు టాటా వాళ్ళు. ఇప్పుడు చాలామంది సేఫ్టీ ఉన్న కార్లనే చూస్తున్నారు. అందుకే ఎక్కువ మంది టాటా కార్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. వాటిలో కూడా ముఖ్యంగా ఏదని చూస్తే టాటా పంచు, నెక్సాన్. చిన్న ఎంట్రీ కార్ ఏదని చూస్తే టాటా టియాగో. దాంట్లో కూడా 4 స్టార్ సేఫ్టీ ఉందన్నమాట. అలాగే టిగోర్ కూడా ఉంది సెడాన్లో. సో వీళ్ళ దగ్గర కూడా అన్ని బాడీ స్టైల్స్లో ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఫేస్ లిఫ్ట్ కూడా తీసుకొచ్చారు టాటా టియాగోని. కొద్ది నెలలకు ముందు టాటా పంచ్ కూడా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు. చాలామందికి ఇష్టమైన కార్లలో ఈ 3 ఉంటాయన్నమాట. మెయిన్లీ టాటా పంచ్, తర్వాత నెక్సాన్. ఇప్పుడైతే కొత్తగా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు టాటా టియాగో. చూడడానికి చాలా బాగుంది. ఎస్పెషలీ ఈ సెగ్మెంట్లో వేరే వాళ్ళు ఇవ్వని ఫీచర్స్ అన్నీ కూడా వాళ్ళు యాడ్ చేశారు. 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జరు, బ్లైండ్ వ్యూ మానిటరు, ఇలాగా మంచి ఆప్షన్స్ యాడ్ చేశారన్నమాట. చూడడానికి కూడా చాలా ప్రీమియంగా తయారు చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లోపలైతే ఇంత ప్రీమియంగా ఉంటుంది అనేసి. మీరు కూడా చూసే ఉంటారు కదా, వీడియో కూడా చేశాను, మీరు కూడా చూడండి ఒకసారి. లోపలైతే చాలా ప్రీమియంగా ఉంది. బయట కూడా చూడడానికి మంచి చేంజెస్ చేశారు. చూడడానికి ఇప్పుడు బాగుంది. ముందున్నదైతే ఇంకా సింపుల్గా చాలా బాగుంది అది.
టాటా పంచ్ చాలామందికి ఇష్టమైన కారు. ఎందుకంటే చూడ్డానికి చాలా బావుంటది. మంచి గ్రౌండ్ క్లియరెన్సు. మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. పెట్రోల్ ఉంది, సీఎన్‌జీ ఉంది, పెట్రోల్‌లో టర్బో కూడా ఉంది. మనకు పెట్రోల్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ దొరుకుతుంది. అలాగే సీఎన్‌జీలో కూడా మాన్యువల్, ఆటోమేటిక్ దొరుకుతుంది. టర్బోలో అయితే మాన్యువల్ మాత్రమే ఉంది. ఇంకా నెక్సాన్ కూడా చాలామందికి ఇష్టమైన కార్ ఇది. చూడ్డానికి బావుంటుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్సు, సేఫెస్ట్ కారు. కాబట్టి ఎక్కువ మంది ఇవి కొంటా ఉంటారు. మంచి స్టెబిలిటీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చెప్పాను కదా! చాలా బావుంటాయి వీళ్ళ కార్లు. కాబట్టి ఎక్కువ మంది కొంటుంటారు. వీళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయన్నమాట. మంచి ఫిట్ అండ్ ఫినిష్, మంచి రిలయబిలిటీ, మంచి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇస్తే నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ ఇది. నేను చెప్పాను కదా ప్లస్ పాయింట్స్. చూడ్డానికి బాగుండే డిజైన్స్ చేస్తారు. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. సీటింగ్ కంఫర్టు, సస్పెన్షను, ఆ స్టీరింగ్ ఫీడ్బ్యాక్, ఆ కనెక్టెడ్ ఫీలింగు, ప్లాంటెడ్గా ఉండడం, స్టెబిలిటీ అన్నీ బాగుంటాయి. ఇవి కొన్ని యాడ్ చేస్తే మంచి ఫిట్ ఫినిష్, మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, సమస్యలు లేకుండా ఉండేట్టు, మంచి ఓనర్షిప్ ఉంటే ఇంకా వీళ్ళవి ఆల్రెడీ 60,000 అమ్ముతున్నారు చూడండి. ఇవి యాడ్ చేస్తే ఇంకొన్ని బాడీ స్టైల్స్ కూడా యాడ్ చేసి 4 వీల్ లేనే లేదనమాట. జిమ్నీ కాంపిటీషను, తార్ కాంపిటీషనే లేదు చాలా సంవత్సరాల నుంచి. అది ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అది కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా యాడ్ చేస్తే దాంతోపాటు ఈ సంవత్సరమే వాళ్ళు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు కూడా లాంచ్ చేస్తామని చెప్పారు. ఇంకా దాంతోపాటు స్ట్రాంగ్ హైబ్రిడ్ పైన కూడా పనిచేస్తే చాలా బాగుంటుంది. ఎన్విరాన్మెంట్కు బాగుంటుంది, మనకు డబ్బులు ఎక్కువ ఖర్చు కాదు. అదేవిధంగా ఇంపోర్ట్ కూడా మనము వేరే దేశాలపైన ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్ హైబ్రిడ్ వైపు వెళ్తే, ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు వెళ్తే వీలైనంత తొందరగా తీసుకొస్తే బాగుంటుంది. వీళ్ళే కాదు అన్ని బ్రాండ్స్ తొందరగా తీసుకురావాలి. తర్వాత స్థానంలో ఉన్న బ్రాండ్ చూస్తే మహీంద్రా. 58,021 యూనిట్స్, 58,021 కార్లు అమ్మారనమాట. చాలామంది వీళ్ళ కార్లు ఇష్టపడడానికి కారణం ఏంటంటే రగ్గెడ్గా ఉంటాయి వీళ్ళవి. ఎస్యూవి వీళ్ళు నమ్ముకున్న ఫిలాసఫీ ఏంటంటే ఎస్యూవి బాడీ స్టైల్సే తయారు చేస్తాము, రగ్గెడ్గా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి, మంచి రోడ్ ప్రెజెన్స్, చూడ్డానికైతే సూపర్గా ఉంటాయి, బాక్సీ డిజైన్స్ చేస్తారనమాట వీళ్ళు. వాళ్ళ ఫిలాసఫీనే అది. ఎస్యూవీలు మంచి పవర్ఫుల్ ఇంజన్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంజన్స్, మంచిగా డ్రైవ్ చేయడానికి ఫన్ టు డ్రైవ్ కావాలి మీకు. పవర్ అయినా, సస్పెన్షన్ అయినా, హ్యాండ్లింగ్ అయినా, అంటే సేఫ్టీ కూడా చాలా బాగుంటాయి వీళ్ళు. మీరు చిన్న కార్ నుంచి తీసుకోండి, 3XO స్టార్టింగ్ కార్ ఇది, ఎంట్రీ లెవెల్ కార్ మహీంద్రాలో. ఆ ఇంజన్స్ చూడండి, 1.2 టర్బో, 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. అలాగే డీజిల్ ఉంది. అన్నీ పవర్ఫుల్ ఇంజన్సే, మంచి పవరు, మంచి టార్కు. మీకు డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి, పవర్ఫుల్ ఇంజన్స్ కావాలి అంటే వీళ్ళవి మంచిగా ఉంటాయి అన్నమాట. నేను చెప్పినట్లు సస్పెన్షన్ బాగుంటుంది, సీటింగ్ కంఫర్ట్ బాగుంటుంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళు కూడా వీలైనంత తొందరగా ఫ్లెక్స్ ఫ్యూయల్ అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా సేల్స్ పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట. తర్వాత స్థానంలో ఉన్నది హుండాయ్. 47,837 యూనిట్స్, 47,837 కార్లు అమ్మారు. వీళ్ళు కూడా స్లోగా పికప్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడైతే సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళే కంటిన్యూస్లీ. ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చారనమాట, 4th పొజిషన్కి. వీళ్ళకు కూడా చాలా స్కోప్ ఉంది పెరగడానికి. లైక్ జిమ్నీ కాంపిటీషన్ లేదు, తార్ కాంపిటీషన్ లేదు, లైక్ టియాగోకి, పంచ్కి కాంపిటీషన్ లేదు. లేదా అంటే ఉన్నాయి, కానీ టియాగో సేఫ్టీ చూడండి, ఆ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చూడండి, ఆ బిల్డ్ క్వాలిటీ చూడండి, ఇక్కడున్న i10 చూడండి, అలాగే పంచ్ చూడండి, ఎక్స్ట్రా చూడండి. వాళ్ళు పంచ్ కాంపిటీషన్గా ఎక్స్ట్రా తీసుకొచ్చారు. ఇక్కడ i10 టియాగోకి వాళ్ళకి మిస్సింగ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి. వాళ్ళకి తెలుసు, ఇప్పటికే ఫేస్ లిఫ్ట్లు తీసుకొచ్చి ఉండాల్సింది. చూడడానికి బాగుండాలి, సింపుల్ డిజైన్స్ ఉండాలి, ఇంటీరియర్ అయితే ప్రీమియంగా ఉంటుంది, క్వాలిటీ ఇష్యూస్ లేవు, ఫిట్ ఫినిష్ ఇష్యూస్ లేవు, మంచి ఇంజన్స్, రిఫైన్డ్ ఇంజన్స్, స్మూత్ ఇంజన్స్ ఉంటాయి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఈ రెండు యాడ్ చేయొచ్చు కదా, సేఫ్టీ ఒకటి యాడ్ చేయండి. సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్, ఈ రెండు యాడ్ చేస్తే మంచి బ్రాండ్ ఇది. యాక్చువల్గా మంచి ఇంజన్స్ ఉన్నాయి, మంచి సేల్స్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అన్నీ పెట్టుకొని వీళ్ళు ఎందుకో డిలే చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో మేబీ తొందరలో చాలా కార్లు తీసుకొస్తామని చెప్పారు. తీసుకొచ్చినా కానీ ఎక్స్టర్ కూడా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు కదా. నేనైతే
ఆ ఎక్స్టీరియర్ డిజైన్ అంతా మారుస్తారు అనుకున్నాను. అదేంటో అలాగే కంటిన్యూ చేశారు ఫేస్ లిఫ్ట్‌లో కూడా. సో, అది క్రాష్ టెస్టింగ్‌గా చేయించలేదనమాట. అది ఒక కారణం. యూనో అన్నీ బావున్నాయి. ఈ రెండిటి పైన పనిచేస్తే ఇంకా బావుంటుందనమాట. వీళ్ళు గూడా ఇంత సేల్స్ కావడానికి కారణాలు ఏమని చూస్తే ఐ10, ఐ20, వర్నా ఉంది. అలాగే ఎక్స్టర్ ఉంది. అలాగే కొత్తగా వెన్యూ వచ్చింది. 5 స్టార్ సేఫ్టీ ఉంది. క్రెటా ఉంది. వాళ్ళకి హైయెస్ట్ సెల్లింగ్ కారు క్రెటా అనమాట. చాలా బావుంటుంది. అది చాలా మందికి ఇష్టమైన కారు కూడా. ఇలాగ చాలా కార్లున్నాయి. వీళ్ళు ఇంకా స్కోప్ ఉంది. కొన్ని ప్లేసెస్ ఫిల్ చేయడానికి నేను చెప్పాను కదా! జిమ్నీ ఆ రేంజ్‌లో, థార్ రేంజ్‌లో ఒకటి తీసుకురావాలి. సేఫెస్ట్ మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్న కార్లు తీసుకొస్తే చాలా బావుంటుంది. వీళ్ళ దగ్గర ఉన్నాయి వేరే కంట్రీస్‌లో. స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా అన్నిట్లో యాడ్ చేయాలి. అలాగే ఫ్లెక్స్ ఫ్యూయల్ వీళ్ళైతే వేరే వేరే దేశాల్లో అమ్ముతున్నారు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ ఆల్రెడీ. తొందరగా తీసుకురావచ్చు వీళ్ళు. తర్వాత స్థానంలో ఉన్నది బ్రాండ్ చూస్తే టొయోటా 30,574 యూనిట్స్ 30,574 కార్లు అమ్మారనమాట. ఇది ఇన్ని అమ్మడానికి కారణం ఏంటంటే, ఇన్నైతే వీళ్ళవి సేల్ కావు. కానీ మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా! చాలా కార్లు వీళ్ళు మారుతి సుజుకి కార్లు వీళ్ళు అమ్ముతున్నారనమాట. దానికి కారణం వేరే ఉంది. కెఫే నార్మ్స్ అనేసి ఆ పెనాల్టీ కట్టాల్సొస్తుంది గవర్నమెంట్‌కి. కాబట్టి వీళ్ళు వాళ్ళ చిన్న కార్లు అమ్ముతున్నారనమాట. అది ఏంటంటే చిన్న కార్లు ఉన్నాయి కదా! మన బలీనో కూడా వీళ్ళు అమ్ముతున్నారు. యూనో లైక్ ఆ లోగో అదంతా మార్చేసి లోపలంతా ఒకటే అనమాట. ఆ స్ట్రక్చరు, ఆ చాసిస్, ఆ ఇంజిను మొత్తం అదే. ట్యూనింగ్ అంతా మారుతి సుజుకిదే. బట్ ఎక్స్టీరియరు కాస్త ఇంటీరియర్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట వీళ్ళ కార్లు. ఫ్రాంక్స్ ఉంది కదా! అది కూడా వీళ్ళు అమ్ముతున్నారు. అలాగే మల్టిపుల్ కార్స్ ఉన్నాయన్నమాట. ఎర్టిగా లాంటివి కూడా అమ్ముతూ ఉంటారనమాట వీళ్ళు. అదే విధంగా టొయోటాకి కూడా చాలా స్కోప్ ఉంది ఇంకా. వీళ్ళు ఇంటర్నేషనల్ వైస్ కూడా చూస్తే చాలామందికి ఇష్టమైన బ్రాండ్ ఇది. మంచి రిలయబుల్‌గా ఉంటాయి. చాలా సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తాయి. సమస్యలే రావు. ఆఫ్టర్ సేల్ సర్వీస్ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. చాలామందికి ఇష్టమైన బ్రాండు. కానీ ఇండియాలో వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఏదో పెద్ద కార్‌లే పెట్టుకొని ఉన్నారనమాట. ఎంట్రీ లెవెల్ కార్లు, చిన్న కార్లు వీళ్ళు అస్సలు తయారు చేయట్లేదు ఇండియాలో. దాంట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయితే చాలా బావుంటుందనమాట. తర్వాత స్థానంలో ఉన్న బ్రాండ్ అది ఏదని చూస్తే కియా. 27,586 యూనిట్స్ 27,586 కార్లు అమ్మారనమాట. ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటని చూస్తే, నేను చెప్పాను కదా! చూడడానికి మంచి కార్లు ఉండాలి. ఫిట్ ఫినిష్ చాలా బావుండాలి. మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉండాలి. ఆ మెటీరియల్ కూడా చాలా చూడడానికి బావుండాలి. టచ్ చేయడానికి ఆ ఫీల్ కూడా చాలా బావుండాలి. ప్రీమియంగా ఉండాలి అని చూసే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట. అది ఎక్స్టీరియరు చాలా బావుంటుంది. ఇంటీరియర్ కూడా చాలా బావుంటది. అందుకే ఎక్కువ మంది ఈ కార్లు కొనడానికి ఇష్టపడతా ఉంటారనమాట. కియా సిరోస్ ఉంది. అదైతే వాళ్ళు చాలా మంచి డిజైన్ అది యాక్చువల్‌గా చెప్పాలంటే. ప్రాక్టికల్‌గా చాలా బావుందది. కియా సిరోస్ అనేది. కానీ అది సేఫ్టీ కూడా ఉంది. కానీ డిజైన్ ఏదో అది జనాలకి నచ్చట్లేదు. కాబట్టి అది ఎక్కువ సేల్ కావట్లేదు. లోపలైతే మీకు సూపర్బ్‌గా ఉంటుంది. ప్రాక్టికల్ కార్ కావాలంటే చాలా బావుంటదనమాట అది. కియా సిరోస్ నుంచి సోనెట్ నుంచి సెల్టాస్ అన్నీ చూడడానికి బావున్నాయి. ఇంకొకటి సెల్టాస్ అనేది మీకు తెలుసు కదా! ఈ 2 పేరెంట్ కంపెనీ వచ్చేసి దీనికి హుండాయ్ అనమాట. వాళ్ళు చాసిస్, ఇంజిన్స్, ట్రాన్స్‌మిషన్స్ అన్నీ షేర్ చేసుకుంటా ఉంటారు. మనకి సెల్టాస్‌లో ఉన్న ఇంజిన్స్, ట్రాన్స్‌మిషన్స్ అన్నీ మనకి క్రెటాలో ఉన్నవే అనమాట. ఈ కియా సెల్టాస్ అనేది మాత్రం న్యూ జనరేషన్ ఇది. ఈ ప్లాట్‌ఫార్ము. తొందరలో మనకి క్రెటా కూడా ఫేస్ లిఫ్ట్ రాబోతుంది. దాంట్లో కూడా సేమ్ ప్లాట్‌ఫార్మే వాడబోతున్నారనమాట. అంటే ఫ్యూచర్‌లో వచ్చే క్రెటాలో కూడా 5 స్టార్ రేటింగ్ సేఫ్టీ వస్తదనమాట. ఆ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా కాస్త ఇంప్రూవ్ కావచ్చు. చూద్దాం వాళ్ళేం చేస్తారో. సేమ్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి సేఫ్టీ అయితే గ్యారంటీగా ఉంటుందనమాట. సో, మీకు కూడా మంచి సేఫ్టీ ఉన్న కారు, అబోవ్ 4 మీటర్స్ ఉన్న కారు చూస్తుంటే సెల్టాస్ చాలా బావుంది. మీరు కూడా అది చూడొచ్చు ఒకసారి. ఇది అండి టాప్ సెల్లింగ్ బ్రాండ్స్ గురించే ఈ వీడియో చేశాను. మీరు కూడా ఏమనుకుంటున్నారు? ఈ ఎథనాల్‌కి సంబంధించి, ఫ్లెక్స్ ఫ్యూయల్‌కి సంబంధించి, స్ట్రాంగ్ హైబ్రిడ్ సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.